Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా డయాబెటీస్ షుగర్ వ్యాధి ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి షుగర్ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ మధ్యకాలంలో హెచ్బిఏవన్సీ గురించి చాలా డౌట్సే ఉన్నాయి. అసలు హెచ్బిఏవన్సీ ఎంత ఉండాలి, సో ఒక్కొక్కసారి హెచ్బిఏవన్సీ ఎందుకు ఎక్కువగా చూపిస్తుంది, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వంశీ ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎప్పుడైనా కానీ హెచ్బిఏవన్సీ ఇంత ఉంటే ఇదే మనకి ఎక్యురసీ, దీన్ని బట్టే మందులు రాస్తారు అనేది ఉంది. కానీ ఈ మధ్య ఏంటంటే ల్యాన్సెట్ జనరల్‌లో వచ్చింది హెచ్బిఏవన్సీ ఒక్కొక్కసారి తప్పుగా వస్తుంది అట్లాగా. ఏంటి డాక్టర్ గారు మాకు తెలియని విషయాలు అసలు? అంటే యాక్చువల్లీ హెచ్బిఏవన్సీ అంటే ఏంటంటే లాస్ట్ 3 మంత్స్‌లో షుగర్ కంట్రోల్ ఎలా ఉందో చెప్పే టెస్ట్ అండి. దాన్ని మనం హెచ్బిఏవన్సీ అంటాం. సో నార్మల్ వాల్యూస్ లెస్ దాన్ 5.7% ఉండాలి. మోర్ దాన్ 6.5% ఉంటే మనం డయాబెటీస్ అని చెప్తాం అనమాట. ఆ 5.7 టు 6.4 మధ్యలో ఉన్న వాళ్ళని ప్రీ డయాబెటీస్ గా లేబుల్ చేస్తాం. సో నార్మల్ ఈస్ లెస్ దాన్ 5.7, మోర్ దాన్ 6.5 ఈస్ డయాబెటీస్. కానీ ప్రతిసారి హెచ్బిఏవన్సీ అనేది అక్యురేట్ అంటే చెప్పలేము. దాంట్లో కూడా ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగటివ్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఐరన్ డెఫిషియన్సీ అనిమియాలో, B12 డెఫిషియన్సీ అనిమియాస్లో ఫాల్స్గా హై చూపిస్తుంది హెచ్బిఏవన్సీ. సో వాళ్ళకి ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, ఓజీటీటీ ఏ టెస్ట్ చేసినా కూడా నార్మల్ వస్తుంది. కానీ ఉట్టి హెచ్బిఏవన్సీ చేస్తే మాత్రం ఎప్పుడు కొద్దిగా ఎక్కువ చూపిస్తుంది. అది చాలా కామన్ కండిషన్. సో హెచ్బిఏవన్సీ టెస్ట్ చూసేటప్పుడు మనం హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా చూసుకోవాలి. అది కాకుండా కొన్ని సికిల్ సెల్ అనిమియా అంటాం. సికిల్ సెల్ అనిమియాలో ఏమవుతుందంటే ఆర్బీసీ నార్మల్ లైఫ్ స్పాన్ 120 డేస్, మనకి హిమోలైటిక్ అనిమియాస్లో అది 80 డేస్ 90 డేస్కి పడిపోతుంది. అట్లాంటి కండిషన్స్లో హెచ్బిఏవన్సీ ఫాల్స్గా లో చూపిస్తుంది. సో ఈ హెచ్బిఏవన్సీ అంటే కూడా ఆర్బీసీ లైఫ్ స్పాన్ మీద డిపెండెంట్ ఉంటుంది. సో నార్మల్ 120 డేస్, మనకి అనిమియాస్లో 120 డేస్ కాస్త 150 160 అవుతుంది కాబట్టి ఫాల్స్గా హై చూపిస్తుంది. హిమోలైటిక్ కండిషన్స్ ఎక్కడైతే ఆర్బీసీస్ బ్రేక్ అయిపోతాయో ఆ కండిషన్స్లో ఫాల్స్గా లో చూపిస్తుంది. ఇప్పుడు లేకుంటే విటమిన్ సి వేసుకుంటారు కొంతమంది, అట్లాంటి కండిషన్స్లో కూడా ఆస్కార్బిక్ యాసిడ్ హెచ్బిఏవన్సీలో ఇంటర్ఫియరెన్సెస్ ఉంటాయి. సో ఒక పేషెంట్ ని కంప్లీట్ గా చూడాలి. హిమోగ్లోబిన్ వాల్యూస్, పేషెంట్ సిమ్టమ్స్, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అన్ని చూసుకొని మనం వి విల్ లేబుల్ యాస్ డయాబెటికా కాదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పరిగణలో తీసుకొని విల్ డిపెండ్ ఆన్ ద టెస్ట్. అంటే మొత్తము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంతా చూస్తారు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తో కూడా కోరిలేట్ చేసుకోవాలి ఆల్వేస్ హెచ్బిఏవన్సీ. ఎస్పెషల్లీ ఆ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ కి హెచ్బిఏవన్సీ వాల్యూస్ కి సంబంధం లేనప్పుడు అవి ఎక్కువ ఉండి ఇది నార్మల్ ఉన్నా, ఇది ఎక్కువ ఉండి అవి నార్మల్ ఉన్నా, హిమోగ్లోబిన్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు 5.7 టు 6.4 వరకు డాక్టర్ గారు, 6.4 ఉంటే 6.4 ఉన్నా కూడా మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6.5 వి కాల్ ఇట్ యాస్ డయాబెటిస్, వి లేబుల్ యాస్ డయాబెటిస్. మిగతా 5.7 టు 6.4 ప్రీ డయాబెటిస్ అంటాం. ప్రీ డయాబెటిస్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. ప్రీ డయాబెటిస్ స్టేజ్ లో కనుక మనం జాగ్రత్త పడకుంటే దట్ ఈవెన్చువల్లీ డయాబెటిస్ లో ల్యాండ్ అవుతారు. ప్రీ డయాబెటిస్ లో కూడా డయాబెటిక్ కాంప్లికేషన్స్ అన్ని కూడా రావచ్చు పేషెంట్స్ కి. కార్డియాక్ ఇష్యూస్ రావచ్చు, డయాబెటిక్ న్యూరోపతి, రెటినోపతీస్ అన్ని కూడా రావచ్చు. సో ప్రీ డయాబెటీస్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రీ డయాబెటీస్ లో డైటరీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ కనుక మనం మార్చుకోగలితే ఆ ప్రీ డయాబెటీస్ నుంచి నార్మల్ కి వెళ్తాము, లేదంటే డయాబెటీస్ లో ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు ప్రీ డయాబెటిక్ కండిషన్ వచ్చింది అంటే 6.4 వరకు వాళ్ళకి హెచ్బిఏవన్సీ ఉంది, ఫాస్టింగ్ కూడా కొంచెం ఎక్కువగానే చూపిస్తుంది, 100 పైన చూపిస్తుంది అన్నప్పుడు వాళ్ళకి మందులు రాస్తారా లేకపోతే ఎట్లా? సో యూజువల్ గా ప్రీ డయాబెటీస్ ఫస్ట్ టైం మనకు పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి డైట్, లైఫ్ స్టైల్ చెప్తాము. సో డైట్ ఇంపార్టెంట్, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, రైస్ ఒకటే పూట తీసుకోవాలి. ప్లేట్ మెథడ్ ఈస్ ద కామన్ మెథడ్, డయాబెటిక్స్ కి అడ్వైస్ చేస్తాము. హాఫ్ ప్లేట్ షుడ్ బి వెజిటేబుల్స్, దాంట్లో కూడా దుంప కూరలు కాకుండా, ఆలుగడ్డలు అట్లాంటివి కాకుండా 1/4 ప్లేట్ లో మాత్రమే రైస్ ఆర్ చపాతీ, కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్ట్ చేయాలి. 1/4 ప్రోటీన్ ఉండాలి ఖచ్చితంగా. ఈ ప్రోటీన్ ఉంటే ఆకలి తీరుతుంది, షుగర్ స్పైక్స్ కాకుండా ఉంటాయి. పప్పు, పన్నీర్, సోయా బీన్స్, ఎగ్ వైట్స్, చికెన్, దిస్ ఆల్ ఆర్ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. ఇది ప్లస్ అట్లీస్ట్ 150 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పర్ వీక్. వారానికి 150 నిమిషాలు, డైలీ 30 minutes అన్న అట్లా వారానికి 5 రోజులు నడిచినా కూడా చాలా స్టడీస్ ఏం చెప్పాయంటే వాళ్ళు ప్రీ డయాబెటీస్ టు డయాబెటీస్ పోవడాన్ని ఆపుతుంది అనమాట. కొన్ని రేర్ కండిషన్స్ వి స్టిల్ ట్రీట్ ప్రీ డయాబెటీస్. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో వాళ్ళకి డయాబెటీస్ వచ్చిన, జెస్టేషనల్ హిస్టరీ డయాబెటీస్ ఉన్నా వి విల్ ట్రీట్. స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో అందరికీ డయాబెటీస్ ఉన్నా ఈవెన్చువల్ గా వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. ప్లస్ మనకి వెయిట్ ఎక్కువ, ఒబేసిటీ ఉన్నా, బిఎంఐ మోర్ దాన్ 30 ఉన్నా,
స్మాల్ డోస్తో ట్రీట్ చేసి డయాబెటీస్ ల్యాండ్ కాకుండా చూసుకుంటాం. బట్ ఓ నాట్ అందరిలో. ఉమ్, జీడిఎం ఉన్న, ఒబేసిటీ ఉన్న, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న ప్రీ డయాబెటిస్ స్టేజ్లో కూడా వి విల్ ట్రీట్. ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో కూడా మందులు ఉంటాయా? మందులు ఉంటాయి. సింపుల్ గ్లైకోమెట్ అని పెడతాం, మెట్ఫార్మిన్. ఉమ్, సో మెట్ఫార్మిన్ తోటి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. సో ఉమ్, మెయిన్ ప్రాబ్లం ఏంది డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే వెయిట్ వల్ల ఉమ్, ఇన్సులిన్ ఉత్పత్తి జరిగినా కూడా అది సరిగ్గా పనిచేయట్లేదు. ఉమ్, వెయిట్ రెసిస్టెన్స్ వల్ల అంటాం, ఆ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఉమ్, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ టైప్ 2 డయాబెటీస్. ఉమ్, ఉత్పత్తి బాగానే ఉంటుంది ప్యాంక్రియాస్ లో, ఉమ్, కానీ వాళ్ళు వెయిట్ ఉండడం వల్ల అది పనిచేయట్లేదు సరిగ్గా. ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకుంటే షుగర్ లెవెల్స్ అట్లనే ఉండిపోతాయి, సెల్స్ పీల్చుకోవు. ఉమ్, ఇదంతా కూడా ఫ్యాట్ లో మన లివర్ లో డిపాజిట్ అయ్యి ఫ్యాటీ లివర్, ఇవన్నీ సైకిల్ అన్నమాట. సో ఉమ్, వెయిట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బ్రేక్, ఉమ్, ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఉమ్. ఎప్పుడైనా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచే డ్రగ్స్ మెట్ఫార్మిన్ అనేది యూజువల్ గా పెడతాం ఆ కొన్ని ప్రీ రోజులకేనా డయాబెటీస్ లో. డాక్టర్ గారు? అది డిపెండ్స్, వాళ్ళ డైట్ లైఫ్ స్టైల్ బాగా చేసి ఇఫ్ దట్ ఓవర్ టేక్స్ మెడిసిన్ ఆపేసే ఛాన్స్ కేసెస్ కూడా చాలా ఉంటాయి. 6.4 ఉంటే 6.7 6.4 దాటడం ఎంత ఎంత టైం పట్టదు కదా? అంత టైం యూజువల్ గా 3 months కి ఒకసారి చేసుకోమంటాము. హెచ్బిఎవన్సీ రైజింగ్ ట్రెండ్ ఉన్న, డైట్ లైఫ్ స్టైల్ తో తగ్గట్లేదన్నా వి మే స్టార్ట్ సమ్ టైమ్స్. ఎస్. సో అసలు డయాబెటిక్ పేషెంట్స్ కొంచెం కూడా తీపి తినకూడదా? అట్లేం లేదండి, Mm. విత్ మోడరేషన్ ఎనీథింగ్ ఇస్ Mm. గుడ్. ఓకే, సో మనకు డైలీ మనం ఏం చెప్తామంటే వాళ్ళు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటారో దాంట్లో 500 క్యాలరీస్ తక్కువ తీసుకోవాలి Mm. డయాబెటిక్స్ పేషెంట్స్. ఓకే. 500 to 700 క్యాలరీస్ వాళ్ళ నార్మల్ ఏజ్ కి, వాళ్ళ నార్మల్ జెండర్ కి ఎంత తీసుకోవాలో 500 to 700 క్యాలరీస్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, దాంట్లో కూడా పోర్షన్స్ ఇంపార్టెంట్. 50% to 60% క్యాలరీస్ కార్బోహైడ్రేట్ నుంచి రావాలా, 20% ప్రోటీన్ నుంచి రావాలా, 10% ఫ్యాట్ నుంచి రావాలా. సో ఈ ప్రపోర్షన్ గా సరిగ్గా మెయింటైన్ చేస్తే దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. సరే, ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటాం. Ah. సో గ్లైసిమిక్ ఇండెక్స్, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న Foods. ఫుడ్స్ తీసుకోవాలి. ఓకే. అసలు తీపి తీసుకోవద్దు అని ఎక్కడ లేదు, బట్ విత్ మోడరేషన్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకుంటే, బ్యాలెన్స్డ్ గా తీసుకుంటే షుగర్ లెవెల్స్ విల్ బి అండర్ కంట్రోల్. డాక్టర్ గారు, డయాబెటీస్ వచ్చింది అంటే ఇప్పుడు కొత్త మందులు వచ్చాయి, ఒక 3-4 నెలలు తీసుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది అంటున్నారు. ఏం మందులు నిజంగానే తగ్గిపోతుందా? ఇప్పుడు రివర్సల్ అనేది చూస్తున్నాము. మనం రివర్సల్ అని చెప్పాలంటే వితౌట్ ఎనీ మెడికేషన్ కనీసం 3 months HbA1c 6.5 లోపు ఉంటే వి కాల్ ఇట్ యాజ్ డయాబెటిక్ రివర్సల్. ఒకప్పుడు అది ఓన్లీ చదువుకోవడానికి ఉండేది, కానీ బట్ నౌ ఇట్ ఈస్ పాసిబుల్. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ వెయిట్ గెయిన్. సో ఇప్పుడు వెయిట్ గెయిన్ ట్యాకిల్ చేసే డ్రగ్స్ వచ్చాయి, సెమాగ్లూటైడ్, ఓజెంపిక్, మౌంజర్, ఇవన్నీ మీరు వినే ఉంటారు. సో ఈ డ్రగ్స్ జిఎల్పి అనలాగ్స్ అంటాము. అవి ఆకలి తగ్గిస్తుంది, నెక్స్ట్ స్టమక్ కెపాసిటీ తగ్గిస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది, ఇన్సులిన్ పనిచేసే తీరు పెరుగుతుంది అనమాట. సో దానివల్ల వీఆర్ సీయింగ్ ఒక 6 months వాడితే 10 to 15% వెయిట్ లాస్ కూడా చూస్తున్నాం. సో ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ అయితే వీఆర్ టాక్లింగ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ టైప్ 2 డయాబెటీస్. వెయిట్ లాస్ అయితే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి ఇన్సులిన్ పనిచేసే తీరు పెరుగుతుంది కాబట్టి షుగర్స్ ఆర్ ఆల్సో గెట్టింగ్ అండర్ కంట్రోల్. జనరల్ గా కూడా ఓన్లీ డ్రగ్స్ హెల్ప్ చేయవు. ఎప్పుడైనా డైట్ లైఫ్ Lifestyle. స్టైల్ కమ్స్ ఫస్ట్ ఇన్ డయాబెటిక్ మేనేజ్మెంట్. ఇవన్నీ అడిషనలే, బట్ చూస్తున్నాం డయాబెటిక్ రివర్సల్ వీఆర్ సీయింగ్ నౌ బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ డ్రగ్స్. ఇప్పుడు మీరు ఎవరికైనా ఈ పేషెంట్ కి డయాబెటీస్ లేదు అని చెప్పాలంటే వాళ్ళు ఒక 6 months పాటు మెయింటైన్ చేయాల్సిందే. ఏది HbA1c 6.4 వరకు డయాబెటిక్ రివర్సల్ Reversal. అనాలంటే. ఆ, లేదు అంటే పూర్తిగా 5.7 లోపు, బట్ ఈవెన్ 6.5 కన్నా దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్ డైట్ లైఫ్ స్టైల్ అలోన్, వి కాల్ ఇట్ యాస్ రివర్సల్. ఓకే. రివర్సల్ అవుతుంది డాక్టర్ అవుతుంది, చూస్తున్నాం. ఓకే. అదే మెయిన్ వెయిట్ మనం ట్యాకిల్ చేయగలిగితే డయాబెటిక్ రివర్సల్ ఇస్ పాసిబుల్. ఈ డ్రగ్స్ అనే కాదు, మీ డైట్ లైఫ్ స్టైల్ తో చేసుకున్నా కూడా డయాబెటిక్ రివర్సల్ ఇస్ పాసిబుల్. పూర్తిగా మందులు మానేసే ఎంత రేంజ్కి వెళ్ళొచ్చు? మానేసే రేంజ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు ఫ్యాట్ అంటే ఎప్పుడు ఇక్కడ పొట్ట దగ్గర ఫ్యాటే ఎక్కువగా మన షుగర్ కి కాజ్ అవుతుంది అంటున్నారు. ఎందుకు డాక్టర్? మనకు 2 types ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. ఒకటి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే స్కిన్ కింద ఉండే ఫ్యాట్, ఇంకోటి విజరల్ ఫ్యాట్ అంటాం. విజరల్ ఫ్యాట్ అంటే పొట్ల చుట్టూ లోపల ఉండే ఫ్యాట్. అబ్డామినల్ ఆర్గన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్ ని ఇంట్రా అబ్డామినల్ ఫ్యాట్ అంటాం. ఆ ఫ్యాట్ ఈస్ హైలీ డేంజరస్. ఆ ఫ్యాట్ చాలా యాక్టివ్ ఉంటుంది. సో ఆ ఫ్యాట్ అంతా బ్రేక్ డౌన్ అయ్యి ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. ఫ్యాటీ యాసిడ్స్ వల్ల లివర్ లో కొలెస్ట్రాల్ చేరుతుంది, ఫ్యాటీ లివర్, మా ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ సైకిల్ అంతా కంటిన్యూ అవుతుంది. సో స్కిన్ కింద ఉండే ఫ్యాట్ ఈస్ ఆల్వేస్ గుడ్, ఈ పొట్ల చుట్టూ ఉండే ఫ్యాట్ ఈస్ బ్యాడ్. ఈ ఫ్యాట్ వల్లనే కార్డియాక్ ఈవెంట్స్ కానీ, డయాబెటీస్ కానీ ఇవన్నీ వస్తాయి. సో ఇంట్రా అబ్డామినల్ ఫ్యాట్ ఈస్ ఆల్వేస్ బ్యాడ్, అది యాక్టివ్ ఉంటుంది. జనరల్ గా కూడా డయాబెటిక్ పేషెంట్స్ ఫాలో అప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు.
అసలు ఎన్నాళ్ళకి ఒకసారి రావాలి? ఎస్. సో డయాబెటీస్ అంటే షుగర్ కంట్రోల్ ఒకటే కాదు. సో హ్మ్. డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ని కూడా మనం స్క్రీన్ చేయాలి. హ్మ్. అది 2 టైప్స్ ఉంటది. మైక్రోవాస్కులర్ అంటే స్మాల్ బ్లడ్ వెసిల్స్ ఎఫెక్ట్ అయ్యే కాంప్లికేషన్స్. న్యూరోపతి, రెటినోపతి, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం, హ్మ్. రెటినా ఎఫెక్ట్ అవ్వడం, కాళ్ళ మంటలు అవన్నీ చెప్తారు కదా. సో ఆ కాంప్లికేషన్స్. హ్మ్. నెక్స్ట్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే స్ట్రోక్స్, హార్ట్ Hmm. అటాక్స్ ఇట్లాంటివి. సో డయాబెటిక్ పేషెంట్ వచ్చినప్పుడు షుగర్ కంట్రోల్ ఒకటే కాదు, Hmm. డయాబెటిక్ కాంప్లికేషన్స్ కూడా స్క్రీన్ చేయాలి. Hmm. పేషెంట్ వచ్చినప్పుడు న్యూరోపతి ఉందా చూస్తాము, Hmm. ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తాము, Hmm. రెటినోపతి, యూరిన్లో ఏమన్నా ప్రోటీన్ పోతుందా వి Hmm. విల్ టెస్ట్, వాళ్ళ సిమ్టమ్స్ బట్టి కార్డియాక్ ఎవాల్యుయేషన్ ఇవన్నీ Hmm. కూడా చేస్తాము. Hmm. సో కనీసం ఒక 3 to 6 months Hmm. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, HbA1c, Hmm. న్యూరోపతి ఎగ్జామినేషన్, Hmm. ఫండస్ ఇయర్లీ వన్స్ అన్న ఒకసారి చూసుకోవాలి. యూరిన్ లో ప్రోటీన్ ఏమైనా వెళ్తుందా కూడా ఇయర్లీ వన్స్ అన్న ఒకసారి చూసుకోవాలి. గుండె చెకప్ కూడా చేయించుకోవాల్సింది. గుండె చెకప్ వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటే చేయిస్తాము, లేకుంటే హార్ట్ ఫెయిల్యూర్ కి స్క్రీన్ చేస్తాం. ఒక్కసారి డయాబెటిక్స్ లో టిపికల్ గా అందరికి వచ్చినట్టు పెయిన్ రాదు, రాదండి. వాళ్ళకి న్యూరోపతి ఉంటుంది కాబట్టి. Hmm. అందుకని సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా కూడా సమ్ టైమ్స్ ఆయాసం వచ్చినా, ఏ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్ వచ్చినా కూడా విల్ స్క్రీన్ ఫర్ కార్డియాక్ ఇష్యూస్. హార్ట్ ఫెయిల్యూర్ స్క్రీనింగ్ అంటే ఎట్లాంటి టెస్ట్లు ఉంటాయి? NT-proBNP అని ఒక టెస్ట్ ఉంటుందండి, దాన్ని వి విల్ స్క్రీన్. అంటే బ్లడ్ టెస్ట్. అమెరికన్ బ్లడ్ టెస్ట్, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కూడా ఆ టెస్ట్ ఇంక్లూడ్ చేసింది, కంపల్సరీ స్క్రీన్ చేయాల్సింది దాంట్లో. టిపికల్ చెస్ట్ పెయిన్ రాదు కాబట్టి చాలా దెబ్బ తిన్నాకనే తెలుస్తుంది వాళ్ళకి. ఒకసారి సడన్ కార్డియాక్ డెత్స్ కూడా డయాబెటిక్స్ లో కామన్. అందరికి వచ్చినట్టు చెమటలు, టిపికల్ పెయిన్ అనేది వాళ్ళకి రాదు. NT-proBNP అని టెస్ట్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్, అది కూడా ఒక స్క్రీన్ చేస్తాం. ఈ కాంప్లికేషన్స్ అన్ని కూడా స్క్రీన్ చేయాలి. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కాళ్ళల్లో ఒక టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు. అది ఎట్లా తగ్గిస్తారు డాక్టర్? అదే డయాబెటిక్ న్యూరోపతి అంటే 30% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ కి ఉంటుంది. అది మల్టీ ఫ్యాక్టర్, చాలా ఫ్యాక్టర్స్ విల్ కాంట్రిబ్యూట్ టు ఆ టింగ్లింగ్. ఒకటి షుగర్ కంట్రోల్ లేకపోవడం, నెక్స్ట్ హైపర్ టెన్షన్, నెక్స్ట్ కొలెస్ట్రాల్, నెక్స్ట్ ఆల్కహాలిజం, నెక్స్ట్ B12 డెఫిషియన్సీస్. సో వెజిటేరియన్స్ లో కానీ మెట్ఫార్మిన్ అన్నాను కదా, ఆ టాబ్లెట్ వాడే వాళ్ళలో కూడా B12 డెఫిషియన్సీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. షుగర్ కంట్రోల్, బీపీ, కొలెస్ట్రాల్, ఆల్కహాల్ అవన్నీ అవాయిడ్ చేయడం, B12 ఇవన్నీ సప్లిమెంట్స్ చేస్తే 90% వాళ్ళలో తగ్గుతుంది. ఇంకా లేకుంటే న్యూరోపతిక్ స్పెసిఫిక్ డ్రగ్స్ కూడా ఉంటాయి, సిమ్టమ్స్ తగ్గించడానికి డ్రగ్స్ కూడా ఉంటాయి. డాక్టర్ గారు, ఈ మెట్ఫార్మిన్ వాడే వాళ్ళు చాలా మంది ఒక కాంప్లికేషన్ చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు డయేరియా ఉంటుంది అని. దాన్ని ఎట్లా తగ్గిస్తారు? డయేరియా ఇస్ కామన్ అండి. మెట్ఫార్మిన్ తోటి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ కామన్. సో దానికి మనం ఏం చేస్తామంటే స్టార్ట్ చేయడం తక్కువ డోస్ తో స్టార్ట్ చేస్తాం. 2 grams వరకు వెళ్ళొచ్చు ఫుల్ డోస్. ఇవి యూజువల్లీ స్టార్ట్ 500 mg తో స్టార్ట్ చేసి స్లోగా పెంచుకోవడం ఒకటి. ఇంకోటి సస్టైన్ రిలీజ్ టాబ్లెట్ పెడతాము. సస్టైన్ రిలీజ్ టాబ్లెట్స్ తో కూడా ఈ డయేరియా అనేది తక్కువ ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళు ఫైబర్ ఇంటేక్ డైట్ లో చూసుకోవాలి. సో వాటర్ బాగా తాగాలి, డిహైడ్రేషన్ ఉండొద్దు. ఫైబర్ ఇంటేక్ అంటే చియా సీడ్స్ కానీ, మెంతులు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ఫైబర్. చిక్ పీస్, బీన్స్ ఇవన్నీ. సో డైటరీ చేంజెస్, హైడ్రేషన్, ఫైబర్ కంటెంట్ సరిగ్గా తీసుకొని సస్టైన్ రిలీజ్ టాబ్లెట్స్ తోటి యూజువల్ గా తక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు ప్లెయిన్ మెట్ఫార్మిన్. ఈ హోమ్ రెమెడీస్ పనిచేస్తాయి డాక్టర్? హోమ్ రెమెడీస్ విల్ యాడ్ అప్. చాలా మంది ఏం చేస్తారంటే హోమ్ రెమెడీస్ చేసి టాబ్లెట్స్ మారడం మానేస్తారు, HbA1c 11-12 తోటి వస్తారు. ఉట్టి దాని మీదనే డిపెండ్ కావద్దు, బట్ డెఫినెట్లీ దే మే యాడ్ అప్ ఫర్ ద గ్లైసెమిక్ కంట్రోల్. ఎన్నో ఇప్పుడు డైట్స్ వచ్చాయి బయట డయాబెటీస్ ని తగ్గిస్తామని. అంటే అక్కడ నిజంగానే తగ్గిపోవడం అంటే మందులు వాడకుండా అంతవరకు తగ్గుతుందా డైట్ తోనే? ఓన్లీ డైట్ తో కూడా తగ్గుతుందండి. బ్యాలెన్స్డ్ డైట్, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు వాట్ ఎవర్ మే బి ద ఫార్మ్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే డయాబెటీస్ విల్ బి అండర్ కంట్రోల్. ఇప్పుడు ఒకప్పుడు మాటేనా డయాబెటీస్ వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందే అని? లేదు, ఇప్పుడు రివర్సల్ ఇస్ స్టిల్ పాసిబుల్. రివర్సల్ ఇస్ పాసిబుల్ నవ్ డేస్. ఈ మౌంజారో, సెమాగ్లూటైడ్ ఈ డ్రగ్స్ వచ్చాక అదే మనం మెయిన్ పెథాలజీ వెయిట్ గెయిన్ అడ్రస్ చేస్తున్నాం కాబట్టి డయాబెటిక్ రివర్సల్ అనేది చూస్తున్నాం. డయాబెటీస్ రాకూడదంటే ముందు నుంచి జాగ్రత్త పడాలి. ఎస్పెషల్లీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, PCOD ఇట్లా ఉన్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ లో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, డైట్ కాన్షియస్ ఉంటే వీ కెన్ ప్రివెంట్ డయాబెటీస్. ఇప్పుడు మనం డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అవుతున్నాం. 100 million పీపుల్ ఇండియాలో డయాబెటీస్ ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఏ ఏజ్ నుంచి డయాబెటీస్ కోసం టెస్ట్ చేసుకోవాలి?
అదే. ఇప్పుడున్న సో సిచ్యువేషన్ లో డయాబెటీస్ లో చాలా రకాలు ఉంటాయండి. మ్మ్. టైప్ 1, 2, 3, 4. 1 అంటే చిన్న పిల్లల్లో వస్తుంది. మ్మ్. వాళ్ళలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తి అనేది జరగదు. మ్మ్. ఆటో ఇమ్యూన్ చిన్న పిల్లల్లో వస్తుంది. బట్ టైప్ 2 ఇస్ మోస్ట్ కామన్ కాబట్టి మ్మ్. ఒకప్పుడు 45 ఇయర్స్ నుంచి టెస్ట్ చేసుకోమనేవాళ్ళు మ్మ్. ఎవ్రీ 3 ఇయర్స్ కన్నా. ఇప్పుడు 30 ఇయర్స్కే తగ్గించారు ఆ మ్మ్. ఏజ్. మ్మ్. బికాస్ చిల్డ్రన్ మన బిలో 30 కూడా డయాబెటీస్ ఇన్సిడెన్స్ బాగా పెరుగుతుంది కాబట్టి మ్మ్. 30 ఇయర్స్ పైబడిన వాళ్ళు కనీసం ఎవ్రీ 3 ఇయర్స్ కన్నా ఒకసారి డయాబెటీస్ కి చూసుకోవాలి. అది కాకుండా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, పీసీఓడి ఉన్న వాళ్ళు, ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఇంకా తక్కువ ఏజ్ నుంచే స్క్రీన్ చేసుకోవాలి. ఒక్కసారి నార్మల్ ఉంటే ఎవ్రీ 3 ఇయర్స్ రిపీట్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చి తగ్గిపోతే మళ్ళీ వచ్చే అవకాశం వచ్చే ఉంటుందా? అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. One more జెస్టేషనల్ time. డయాబెటీస్ వస్తే ఎనీ టైం వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ రావచ్చు. మ్మ్. అందుకని ఇయర్లీ ఒక్కసారన్నా వాళ్ళని టెస్ట్ చేసుకోమంటాం మేము. వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. వెయిట్ గెయిన్ అవుతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. రెసిస్టెన్స్ సో దాన్ని వాడకపోవడం వల్ల ఇవన్నీ ఇష్యూస్ అనేవి వస్తుంది. Yes. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకుందాం. హెచ్బిఏవన్సి అందరూ కూడా జనరల్గా హెచ్బిఏవన్సి ఫాస్టింగ్ పోస్ట్ ప్యాండ్రియల్ ఇవి చేసుకొని సో ఈ మాకు ఉందేమో అట్లా అనుకుంటూ ఉంటారు. కనీసం డాక్టర్ దగ్గర కూడా వెళ్ళరు. అట్లా కాకుండా వాళ్ళు మొత్తం బ్లడ్ టెస్ట్లు ఎన్నైతే చెప్తారో డాక్టర్స్ అవన్నీ చేయించుకుంటేనే అది ఎక్యురసీ అనేది ఉంటుంది. వచ్చిన Yes. టెస్ట్ అనేది డాక్టర్ చెప్పిన దాన్ని బట్టే మనకి ఉందా డయాబెటీస్ లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు మంచి మంచి మందులు వచ్చాయి, డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు, భయపడాల్సిన పని లేదు. హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. Thank you. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.